గతంలో జనసేన పార్టీ అధికారం రాకముందు నా తల్లిని దూషించారు, నా తల్లిని అవాకు చేశారని చెప్పి బహిరంగ మీటింగ్లో కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు అదే టీంతో అదే పార్టీతో ఎలా కలిసి పనిచేస్తారు? కొన్ని మీడియా ఛానల్ ప్రస్తావన కూడా చేశారు. ఎప్పుడైతే విలువలు, విశ్వసనీయత, నిజాయితీ, నిబద్ధత అని మాట్లాడిన వాళ్ళందరూ కూడా అధికారం మీద ప్రేమతో మాట్లాడారు. అంటే పవన్ కళ్యాణ్ విలువలు ఖచ్చితంగా ఆయన కూడా ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, వాళ్ళు ప్రజా పోరాటాలు చేస్తున్నారు కదా. అధికారం కోల్పోయినా ప్రజా పోరాటాలు చేస్తున్నారు, ప్రజలు ఆదరించకపోయినా ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు, నిలబడుతున్నారు కదా. వాళ్ళు అల్టిమేట్గా ఎమ్మెల్యే అయితేనో ఎంపీ అయితేనో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు మనం చూసుకుందాం, ప్రస్తుత దీంట్లో మనం మాట్లాడుకుంటే వంగవీటి మోహన్ రావు గారు ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యారని ఈ రోజుకి ప్రజల గుండెల్లో ఉన్నారు. పోరాటం చేశారు, ప్రజా సమస్యల మీద ప్రాణత్యాగం చేశారు. మరి అటువంటి పోరాటంలోనే ఆయన మరి మరణించారు కాబట్టి ఆయన ఇప్పుడు ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. ఎందుకు? అక్కడ నాయకత్వం ముఖ్యం, విలువలు ముఖ్యం, నిజాయితీ ముఖ్యం. మనం చేసేటువంటి ప్రయాణంలో క్రమశిక్షణ తీసుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి విలువలు ఉన్నాయా, నిబద్ధత ఉందా, నిజాయితీ ఉందా, క్రమశిక్షణ ఉందా అనేది ఆయన ప్రయాణమే తీసుకోండి. ఒకసారేమో సిపిఐ, సిపిఎం, బిఎస్పీ అన్నారు, తర్వాత తెలుగుదేశం పార్టీ అన్నారు, ఇప్పుడు పూర్తిగా పక్కన మారి బీజేపీతో మరి ముందుకెళ్ళి ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం అన్నారు. అంటే ఆయన ఒక నిలకడమైనటువంటి భావజాలం ఉండేటువంటి వ్యక్తి. అధికారం కోసం లేకపోతే ఇంకా మిగతా అవసరాల కోసం ఆయన ఎటు నుంచి ఏదైనా మారిపోయేటటువంటి వ్యక్తి. అంటే రాజకీయాల్లో ఇంత పచ్చి అవకాశవాదం తీసుకునేటువంటి వ్యక్తి ఉన్నారంటే పవన్ కళ్యాణ్. అంటే పోతుల మహేష్కి విశ్వసనీయత లేదని జనసేన చెప్తుంది. అంటే పార్టీ అంత బలంగా ఉంది, పార్టీలో ఉన్నవాళ్ళు ఒక సీటు రాకపోతే ఎందుకు పార్టీ మారారు? అంటే ఏ భరోసాతో మీరు వైసీపీకి వచ్చారు? వైసీపీ మీకు ఎలాంటి భరోసా ఇచ్చింది? అంటే పదవి ఇస్తానన్నారా? ఏ భరోసా ఇచ్చింది? మీరు ఇక్కడ నాకు విలువలు ఉన్నాయా, నా వ్యక్తిత్వం ముఖ్యమా, నా క్యారెక్టర్ ముఖ్యమా అనేది నేను ముందు అంచనా వేసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి నిజ స్వరూపం ఈరోజు రాష్ట్రం అందరికీ తెలిసిపోతుంది. మీరు ప్రతి ఒక్కరిని మీరు చూసుకోండి. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరికి ఇచ్చారు? అంతకుముందు ఉండేటువంటి చైర్మన్ పదవులు ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు ఉండేటువంటి నామినేటెడ్లు కొద్దిగా జనసేనకి ఇచ్చారు, కానీ అంతకుముందు ఉండే పదవులని ఎవరికి ఇచ్చారు? ఏ రోజున ఒక జెండా కొన్నారా? పవన్ కళ్యాణ్ గారు వెనకాల కారు పెట్టుకొని వెళ్ళారా? ఏ రోజున కార్యకర్తలు తెచ్చారా? అట్లాంటి వాళ్ళకి పదవులు ఎలా వచ్చినాయి? ఏ విధంగా వచ్చినాయి? మరి వాళ్ళు ఎందుకు ప్రశ్నించట్లా? వాళ్ళందరూ కూడా ఎందుకు ప్రశ్నించట్లా? పోతిన మహేష్కి సీటు కోసం కాదు, మీరు వెనకాల అన్ని ఇంటర్వ్యూలు కూడా చూసుకోండి. నేను ప్రతిసారి చెప్పాను, రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ ఉనికి చాలా ఇబ్బంది పడుతుంది, కార్యకర్తలు ఇబ్బంది పడతారు, పార్టీకి పనిచేసిన వాళ్ళకి రేపు నామినేటెడ్ పదవులు రావు. ఇది జనసేన స్థానం. నేను కలిగి ఇక్కడ పోటీ చేసి ఉంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ 80% పదవులు స్థానికంగా ఉండే నాయకులకు వచ్చాయి కదా. ఇప్పుడు ఎమ్మెల్యే బీజేపీ నుంచి ఎక్కడ పదవులన్నీ వెళ్ళిపోతాయి? తెలుగుదేశం బీజేపీకి పోతాయి. నష్టపోయేది ఎవరు? ఇక్కడ జనసేన వాళ్ళు. జనసేన ఎందుకు నష్టపోకూడదని నేను చెప్తున్నానంటే, ప్రతిపక్షం వాళ్ళు మేమే నిలబడ్డాం, తెలుగుదేశం బీజేపీ నిలబడలేదు. విజయవాడ నగరంలో కానీ విజయవాడ పశ్చిమంలో కానీ ప్రతిపక్షంగా నిలబడింది ఎవరు? మేము నిలబడ్డాం. జనసేన పార్టీ తరఫున కదా మేము నిలబడ్డాం. కాబట్టి ఇక్కడ న్యాయం జరగాల్సింది ఎవరికి? జనసేన పార్టీకి జరగాలని మాట్లాడాను. కార్యకర్తలకు కూడా, లీడర్స్కి కూడా న్యాయం జరగాలని ఎక్కడ మాట్లాడాను? నేను 6 నెలల ముందే హెచ్చరించే విషయాన్ని. ఇవాళ కళ్ళు మూసుకొని ఏదో కొంతమంది ఇష్టానుసారం మాట్లాడితే కుదరదు. వాస్తవాన్ని మీరు కూడా లెక్కేసుకోండి. రాజకుమార్ గారు, ఇప్పుడు ఏదైనా పదవి కావాలంటే ఇంత బలంగా నిలబడ్డా మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోయి పదవి కావాలని అడగాలి. మేమే ఎమ్మెల్యేని మేమే ఇచ్చేవాళ్ళం కదా, ఇచ్చే పరిస్థితి ఇవాళ మేము అడిగి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఈ పరిస్థితి కల్పించింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. బలమైన స్థానాలు వదులుకోవడానికి మీరు చెప్పిన కారణం ఏంటి? ఆ రోజున అమరావతికి నిధులు తేవడానికి వదిలేస్తున్నా అని చెప్పారు. చెప్పినప్పుడు కనీసం నన్ను సంప్రదించారా? నాతో మాట్లాడారా? నాతో మాట్లాడకుండా త్యాగం చేశానని, పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున త్యాగం చేశానని మాట్లాడారు కదా ఆ రోజున. అది ఎంత దుర్మార్గం! నన్ను సంప్రదించి ఉండాల్సింది కదా. నేను వెళ్ళి మాట్లాడాను. ఇది చాలా మందికి తెలియదు. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు నన్ను కలవకుండా హరిప్రసాద్ గారు నన్ను కలిసిన తర్వాత ఆయన మాట చెప్పారు, నిన్ను పలానా దగ్గరికి వెళ్ళమన్నారని చెప్పారు. అంటే నేను అడిగాను, నేను జనసేన పార్టీ కదా పనిచేశాను, నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు, నేను వెళ్ళను, నేను జనసేనకే చెప్తాను కాదు, సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఆయన నేను వెళ్ళనని చెప్పాను, నేను వెళ్ళనని చెప్పాను. అదే రోజు సాయంత్రం నాగబాబు గారు ఒక వీడియో రిలీజ్ చేశారు కదా,
పోతిన్ మహేష్ లాంటి జన సైనికులు చాలా మంది నిజాయితీ పరులు ఉంటారు అని చెప్పారు. నేను ఎందుకు చెప్పాను? నేను జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి పనిచేశాను కాబట్టి నాకు ఏం జరిగినా సరే నా భవిష్యత్తుకి భరోసా ఇవ్వాల్సిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వేరే వాళ్ళు ఇస్తే దాన్ని ఒప్పుకోని చెప్పాను. వేరే దగ్గరికి వెళ్ళని కూడా చెప్పాను. మరి ఆ రోజు నుంచి నేను మార్చి 14 నుంచి ఏప్రిల్ 8వ తారీఖు వరకు నేను ఎక్కడికి వెళ్ళలేదు. జనసేన పార్టీలో ఉన్నాను 4 రోజుల పాటు. ఇప్పుడు మరి సీటు కావాలని మేము అందరిలాగే మేము ప్రజాస్వామ్యబద్ధంగా అడిగాం. మేము కూడా అడిగాము. మా యొక్క డిమాండ్ని ఏదైతే మా కోరిక ఉందో అది అడిగాం. ప్రజల పక్షాన్ని అడిగాం. మేము మా క్యాడర్ పక్షాన్ని అడిగాం. ఈరోజు ఏమైంది? అటు ప్రజల్ని మోసం చేశారు, ఇటు క్యాడర్ని మోసం చేసిన వ్యక్తి సుజనా చౌదరికి అవకాశం కల్పించి పవన్ కళ్యాణ్ గారు చేశారు. దీనికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కదా. నువ్వు సీట్ ఇవ్వట్టు కదా. సుజనా చౌదరి గారు వాళ్ళు అందుబాటులో లేడు. ఆయన ఇక్కడ హైదరాబాద్ ఢిల్లీలో ఉంటున్నాడు. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి లేదు. దీనికి బాధ్యత లేదు కదా. నేను అబద్ధాలు ఏం చెప్పట్లే, అన్నీ వాస్తవాలే కదా. దీనికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కదా. జనసేన పార్టీ క్యాడర్ చాలా చెదరైతుంది ఈ రోజున. అది పట్టించుకునేవాడు ఎవడు? రాష్ట్రం కోసం త్యాగాలు చెప్తారు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఆయన త్యాగం చేసి ఉండాల్సింది కదా. ఇక్కడ ఒక సీటు బీజేపీ త్యాగం చేయదా? టీడీపీ త్యాగం చేయదా? ఇక్కడ మేము పనిచేసేది కదా అడిగిన సీటు. ఇక్కడ ఆయన చేయమంటేనే కదా ఇంటింటికి ప్రచారం చేసాం. ఆయన అనుమతి ఇచ్చాక ఇంటింటి ప్రచారానికి నారాయణ మనోహర్ గారు మా పాంప్లెట్ ప్రజలకు ఇవ్వడానికి ఆయన కూడా ఓపెన్ చేశాక అప్పుడు కదా నేను ఇచ్చాను. పార్టీ అనుమతి ఇచ్చాక ఇంటింటి ప్రచారం చేసాం సంవత్సరం ముందు నుంచి. పార్టీ అనుమతి ఇవ్వకుండా కదా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్న తర్వాత నారాయణ మనోహర్ గారు పార్టీ కేంద్ర కార్యాలయంలో అది ఆవిష్కరించిన తర్వాత వచ్చిన తర్వాత నేను ఇచ్చాను. నేను చెప్పాను నిజాలే. నేను దగ్గర 4 రోజుల పాటు పార్టీలు మాట్లాడాను కదా. మీరు ప్రతిసారి మాట్లాడినప్పుడు సీట్ వస్తుంది, బీజేపీతో మాట్లాడాలి, ఇలాంటివన్నీ అబద్ధాలు చెప్పారు కదా. మీరు అబద్ధాలు చెప్పారు. కనీసం అవనగడ్డ సీట్ కూడా ఇవ్వలేదని చెప్పాను నేను ఆ రోజున. అవనగడ్డలో ఇంతమంది జనసేన పార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇవ్వలేదు కదా. ఇచ్చారా? మరి ఇవన్నీ ఎందుకు మాట్లాడరు అందరూ? ఎంతసేపు మహేష్ అని బీసీని కాబట్టి నా మీద ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మీరు. మేము బలహీన వర్గాలకు చెందిన వాళ్ళం కదా, మా మీద ఎలా పడతారో దాడి చేయించారు మాట్లాడుతున్నారా? అంటే విశ్వసనీయత లేదు అందుకని పార్టీ మాట్లాడారు. సీట్ పోతే పార్టీలో మా పార్టీ మారతారని చెప్తారు. విశ్వసనీయాన్ని మాట్లాడటానికి ముందు ఆ ప్రశ్నించాల్సిన పవన్ కళ్యాణ్. మీ విశ్వసనీయత, మీ విలువలు, కొత్త తరం రాజకీయాలు ఇవన్నీ మీరు ప్రశ్నించాల్సింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించాలి, నన్ను కాదు. సార్ మొన్నటి వరకు మీరు బీఎస్పీ, సిపిఐ, సిపిఎంతో లెఫ్టిస్టులతో ఉన్నారు, తర్వాత సెంట్రల్లో టీడీపీతో ఉన్నారు, ఎంటైర్ రైట్కి వచ్చి మళ్ళీ బీజేపీ అంటున్నారు. అసలు మీ సిద్ధాంతం ఏంటి? మీ భావజాలం ఏంటి? మీరు పచ్చి అవకాశవాలా ఏంటని ఎవరిని అడగాలి? పవన్ కళ్యాణ్ అంతే. అధికారం కోసం ఆయన ఎత్తుకుని వెళ్ళిపోతాడు ఆయన. అంతే కదా. మరి దాని అర్థం నేను చెప్పాలి. ఇవన్నీ జరిగినాయి కదా చెప్తున్నా. నేనేం చెప్తాను? ఇవన్నీ జరిగినాయి చెప్తున్నా. ప్రజలకి ఎవరు అర్థమవుతుంది. ఆడపిల్లలు కూడా రక్షించలేదు. నేనే కదా స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఆయన సమాజం భాగస్వామ్యం తీసుకోవాలండి. మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఆడపిల్లల రక్షణ గురించి మీరేమన్నా జగన్మోహన్ రెడ్డి గారి లాగా షీటీఎంసీని పెడతారా, దిశాయాత్రలు పెడతారని ఎక్కడైనా మాట్లాడారా? మాట్లాడారా? మీరు చెప్పారా? చెప్పలేదు కదా. ఏమనంటే మీరు కూడా అడుగుతారు, మహేష్ గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు. నేనేం చెప్పా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడాలి, అది ప్రజాస్వామ్య లక్షణం. కాబట్టి నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏముంటుంది? నేను వైసీపీ పార్టీలో ఎవరు తప్పు చేస్తే, ఎవరు పొరపాటు చేస్తే, ఎవరు అవినీతి చేస్తే దాన్ని ఎత్తి చూపించాను. నాకు ధైర్యం ఉంది, ఏదైతే చూపించాను. నేను కొన్ని ప్రజా సమస్యలు బయటికి తీసుకెళ్ళినప్పుడు ఇందాక కొన్ని ఉదాహరణలు చెప్పాను. ఇక్కడ కేటీ రోడ్డు పడిందంటే ఎలా పడింది? మేము నిరంతరం పోరాటం చేసాం, అందువల్ల వచ్చింది. అట్లా జనసేన పార్టీ నుంచి వైసీపీ పార్టీలోకి వచ్చారు. వైసీపీ పార్టీ మీకు ఎలాంటి భరోసా ఇచ్చారు, ఎలాంటి హామీ ఇచ్చారు? నిజంగా ఇది రాష్ట్ర స్థాయి నాయకుడు మీకు ఇది మంచి ప్రశ్న వేశారు. నేను పార్టీలోంచి బయటికి రావడానికి కారణం ఏంటంటే, నేను మీకు దగ్గర 8 సంవత్సరాల పాటు నిస్వార్థంగా నిజాయితీగా పనిచేశాను. నా క్యారెక్టర్ తెలిసినటువంటి మీరు, ఎంతోమంది కొత్త నాయకులను ప్రోత్సహించినటువంటి నేను, చాలామందిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు ఇలా అందరినీ నేను మరి దగ్గర పెట్టుకొని ఆయన కార్పొరేటర్లకు పోటీ చేయించి, డివిజన్ ప్రెసిడెంట్ ఇచ్చి, టౌన్ కమిటీ, టెంపుల్ కమిటీ, అధికారులు అన్నిటికీ కూడా ఒక విజయవాడ నగరాన్ని ప్రత్యేకంగా తయారు చేసినటువంటి కార్పొరేషన్ కూడా కొట్టించారు. మరి అట్లా చేసినటువంటి నిజాయితీగా ఉండేటువంటి నన్ను మహేష్ డబ్బులు తీసుకుంటాడంట, మహేష్ డబ్బులు అడిగాడంట, ఇలాంటి మాటలు మాట్లాడు. ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పాను. ఆఖరికి నన్ను నా క్యారెక్టర్ని బద్నాం చేయడానికి టీజీ విశ్వప్రసాద్ అనేటువంటి ఒక సినిమా ప్రొడ్యూసర్ కూడా నాకు ఫోన్ చేసి అడిగితే,
సార్ మీరు ఎక్కువ మాట్లాడతారు, ఎక్కువ మాట్లాడకూడదు, అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారని కూడా ఆయన నేను గట్టిగా చెప్పడం జరిగింది. ఇదే అంశాన్ని నేను పార్టీలో కూడా చెప్పా. ఆయన ఎందుకు ఫోన్ చేస్తారన్నారు. టీజీ విశ్వప్రసాద్ నాకు ఫోన్ చేసిన మాట వాస్తవం. నా దగ్గర ఫోన్ కాల్ రికార్డింగ్ కూడా ఉంది. నేను ఏ చిన్న ప్రలోభానికి నొందినా, ఈ చిన్నదానికి ఆశపడినా, మరి అంత పెద్ద ప్రొడ్యూసర్, సినిమా ప్రొడ్యూసర్ ఫోన్ చేసి నేను వంగాలి కదా. మరి నేను వంగలేదంటే నా నిజాయితీని మీరు ఇక్కడ గుర్తించారు. పార్టీ చేయలేకపోయింది కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా చివరి రోజు వచ్చి ఇక్కడికి 2 రోజుల ముందు వచ్చి పశ్చిమ నియోజకవర్గంలో ప్రచారం చేసినప్పుడు కూడా మహేష్ క్యారెక్టర్ మీద చిన్న డ్యామేజ్గా ఒక్క మాట కూడా మాట్లాడాలి. అదే నా నిజాయితీకి నిదర్శనం, అదే నా క్రమశిక్షణ నిదర్శనం. బయట నలుగురు మాట్లాడతారు, రాజ్ కమల్ గారు నేను పూర్తి చేయనివాళ్ళు. బయట 4 మాటలు మాట్లాడతారు. ఆ పకోడీ వాళ్ళకి, పనికి వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి క్యారెక్టర్లెస్ ఫెలోస్ వాళ్ళందరూ. విలువలంటే ఈ రోజున ఎంత కష్టమవుతుంది, ఎన్ని ఇబ్బందులు వస్తాయి అన్నీ తెలిసి నిజాయితీగా ఉండాలంటే. అటువంటి లేని వాళ్ళు స్వార్థంతో నేను మనసు నిండిపోయిన వాళ్ళు మాట్లాడతారు, పచ్చి అవకాశవాదులు మాట్లాడతారు. నాకు అంత కష్టకాలంలో నా క్యారెక్టర్ని దెబ్బ కొట్టే సమయంలో నేను జగన్మోహన్ రెడ్డి గారిని సంప్రదించినప్పుడు ఆయన ఒక్క మాట కూడా మాట్లాడు. నేనేం అడగల, ఆ రోజున కూడా నేనేమి అడగల. సీట్లు మార్పు చేస్తే నన్ను పరిశీలనలో పెట్టుకోవాలని మాట మాట్లాడాను. ఖచ్చితంగా మార్పు చేస్తే నేను పరిశీలిస్తామనే మాట మాట్లాడాను. ఆ రోజు వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఇదే మాట్లాడారు, ఆయన ద్వారానే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మహేష్ అని ఆయన దగ్గరికి తీసుకున్నారు, ఆయన కౌలించుకున్నారు. నాకు చాలా ఆ రోజున చాలా గొప్పగా అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు నా క్యారెక్టర్ని కాపాడుకోవడానికి. మరి నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం. ఎన్ని సంవత్సరాలు నీ కింద నిస్వార్థంగా పనిచేసి మా కుటుంబాన్ని, మా జీవితాన్ని, మా ఆర్థిక పరిస్థితిని చిన్న భిన్నం చేసినందుకు మీరు ఇచ్చిన బహుమతి ఏంటి? మా క్యారెక్టర్ మీద దెబ్బపడతాం. మేము ఏమి చెయ్యకుండా మీరు ఇందాక అన్నారు వైసీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు డ్యామేజ్ చేశారు, మీరు కొన్ని సందర్భాలు ప్రశ్నించారు. ఓకే, ప్రశ్నించారు అన్నారు, ప్రశ్నించారు. మరి అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఉన్నతమైన మనసు, పెద్ద మనసు ఉండాలి. నన్ను దగ్గర తీసుకున్నారు, కౌగులించుకున్నారు, నాకు చెప్పారు. నేను అట్లాగే వచ్చి ఇక్కడ పనిచేసాను. పదవి ఏ రోజు నేను ఆశించిన, పదవి ఉంటేనే పని చేయాలని నాకు ఎప్పుడు అనిపించింది. పని చేయడానికి పదవి ఏమీ అర్థం కాదు, అది ఉంటేనే పని చేయాలని అవసరం లేదు. మనం పని చేయాలనుకుంటే ఎక్కడి నుంచి పని చేయగలుగుతాం. నాకు కూడా బీసీ సంక్షేమ సంఘం నుంచి కొంత సొంత క్యాడర్ ఉంది. నన్ను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాతో పాటు సహచరులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ పనిచేస్తున్నారు. కాబట్టి నాకు కష్టకాలంలో నన్ను గుండెలకి హత్తుకొని నాకు అండగా నిలబడినటువంటి వ్యక్తి వైఎస్ జగన్.